మోహన్ బాబు గారి ఫ్యామిలీ ఇలా వివాదాల్లోకి రావటం అనేది ఏంటి, దాన్ని ఎలా చూడాలి ఎలా? సార్ మోహన్ బాబు గారు అవుట్ స్పోకెన్ పర్సనాలిటీ సార్. ఆయనకు అనిపించిన దాన్ని ఫిల్టర్ చేయకుండా మాట్లాడుతూ ఉంటాడు. కాఫీ కూడా మనం ఫిల్టర్ చేసుకుని తాగుతాం, లేకపోతే చేతి తట్టుకోలేము. ఆయన అది కూడా ఫిల్టర్ లేకుండా ఉంటుంది ఆయన దగ్గర. అందువల్ల ఆయన మాట్లాడేది చాలా కటువుగాను, ఖచ్చితంగాను, చేదుగాను కూడా ఉంటాయి మోహన్ బాబు గారు. అది ఆయన నాకు తెలిసి లాస్ట్ 5-6 ఏళ్ళ నుంచి పెద్ద వివాదాల్లో ఏం లేడు. ఆయన మామూలుగా సినిమాలు చేసుకుంటున్నాడు, అవే వర్కౌట్ అవుతాయో వర్కౌట్ అవ్వో. కొడుకుతో భక్త కన్నప్ప సినిమా చేస్తున్నాడు. కన్నప్ప సినిమా విష్ణుతో చేస్తుంది, చాలా హై బడ్జెట్ ఫిల్మ్ కదా అది. మరి దాంట్లో మోహన్ లాల్, ప్రభాస్ గారు, తర్వాత అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, ఎంతమంది అండి బాబు. నేను చూశాను సినిమా, అద్దరిపోయింది అసలు సార్. ఇది రికార్డెడ్ ఆన్ రికార్డ్ ఉంటుంది కదా అని చెప్పేది. ఫస్ట్ హాఫ్ చూశాను సినిమా, ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్. కన్నప్ప అదిరిపోయింది సినిమా. నేను విష్ణుతో చెప్పా, నువ్వు ఇలా చేస్తావని నేను ఊహించలేదు. బయట చాలా బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారు సినిమా గురించి, ట్రోల్ చేస్తున్నారు, కానీ